హాయ్ అన్న, గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్తే అన్న. నేనైతే డైరెక్ట్గా మన వరి పొలానికి అయితే వెళ్తున్నాను. వరి పొలం చూడడానికి డ్యూటీకి వెళ్ళి వచ్చాను ఇప్పుడే. డ్యూటీకి వెళ్ళిన తర్వాత పక్కా నేను మన వరి పొలానికి వెళ్ళి చూసొద్దామని వెళ్తున్నాను. మన వరి పొలానికి అయితే వచ్చేసాము. మన వరి పొలం ఇప్పుడు ఇలా ఉంది చూస్తే చూడండి ఒకసారి. చూసారు కదా, ఇది సన్నాలు అనమాట. సన్నాలు చూడండి ఎంత చక్కగా ఉందో. సన్నగా ఉన్నాయి, గింజలు కూడా చాలా సన్నగా ఉన్నాయి. చూస్తున్నది సన్నగా, చాలా సన్నగా. ఎంత సన్నగా అంటే అసలు స్మూత్గా ఉంది, చాలా స్మూత్. మామూలు స్మూత్గా లేదు. మనకైతే ఈ సంవత్సరం ఒడ్లు పడినట్టే, మన పర్లేదు. నిన్న పడ్డ తుఫాన్కి అయితే మన వరి పొలానికి అయితే ఏం కాలేదు, అదృష్టం కొద్దీ. అంటే ఇవి పెద్ద హైట్ లేదనమాట. ఎక్కువ హైట్ ఉంటే మాత్రం పడిపోద్ది వరి. వరి గంటలు కూడా హైట్ లేదు, మినిమం హైట్ ఉంది 3 ఫీట్ 3.5 ఫీట్ దాకా అంతే. సో దీనికి ఏం కాలేదు. పక్కా సన్నాల్లో మాత్రం ఇప్పుడు పొట్టకొచ్చినప్పుడు కంపల్సరీగా ఇలాంటి వ్యాధి, తాలు. తాలు చూసారు, తాలు పక్క తాలు వచ్చింది. చూడండి తాలు ఎట్లుందో. పెంచుతాను. చూస్తున్నారు తాలు. తాలు ఇట్లా ఘోరంగా ఉంటుంది. ఈ తాలు వల్ల ఏమవుతుందంటే మనకి దిగుబడి అనేది తగ్గిపోతుంది. దిగుబడి అనేది తగ్గిపోతుంది. చూస్తున్నా కదా, ఇది మనది. చూడండి ఇటు. వచ్చింది కానీ నీళ్ళు అయితే లేవు. నీళ్లు పట్టాలి, పక్కా నీళ్లు పెట్టాలి. చూస్తున్నారు కదా, ఇది కనబడేది మందే వరి పొలం. ఇప్పుడు ఇలా ఉంది. ఆల్మోస్ట్ మనకి దగ్గర పడ్డట్టే. సర్రలు కూడా నిండాయి. అంటే కొంచెం వాటర్ అయితే పెట్టుకోవాలి, వాటర్ తక్కువ ఉంది.